ఆదివారం నుంచి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు. ఆగస్టు 5నే గతంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం. మొన్న ఆ ఆదివారం నాడు ఏదైతే నరేంద్ర మోడీ, అమిత్ షా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి రావడం. నిన్న అజిత్ దోవల్, జయశంకర్ అమిత్ షాతో భేటీ కావడం. సంథింగ్ ఏదో ఢిల్లీలో జరుగుతుందని నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఒకటి నిన్నటి నుండి వచ్చిన ప్రచారం ఏంటంటే కాశ్మీర్కి ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి, అదే దాని స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి కాకుండా అది ఆల్రెడీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారతదేశంలో భాగమైంది. కానీ అది ఇప్పుడు ఓ నామినేటెడ్ సీఎం లాగా ఉంటుంది, కేంద్ర పాలిత ప్రాంత సీఎం లాగా. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్దే పదవి అవుతుంది, అది అధికారం అవుతుంది. కాబట్టి దాని మీద మొన్ననే ఒమర్ అబ్దుల్లా ఏడ్చాడు కూడా. కాబట్టి అక్కడ దానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబోతున్నారు, మామూలు రాష్ట్రం లాగానే కలపబోతున్నారు అన్నట్లు ఒకటి. పాల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత అట్లాంటి తప్పుడు పని చేస్తారు.